ఫర్గివ్ బట్ నెవర్ ఫర్గెట్. రియల్గా నేను చెప్తున్నా కదా, ఈ లైన్ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారు కదా, ఈజీ అయిపోతుంది లైఫ్. దెర్ ఈస్ నో ట్రబుల్స్, దెర్ ఈస్ నో అప్ అండ్ డౌన్స్. బికాజ్ ఒక్కసారి మనల్ని బాధపెట్టిన పర్సన్ని అతను రిక్వెస్ట్ చేస్తుండ్రు, అతను సారీ చెప్తుండ్రు, అతను చేసిన తప్పుకు అతనికి రియల్గా గిల్టీ ఫీలింగ్ ఉంది అంటే ఫర్గివ్ చేసేయాల. మరీ ఫర్గివ్ కూడా చేయనంత పెద్ద మనం ఏం లేము, ఫర్గివ్ చేసేయాల. బట్ ఆ పర్సన్ ఏం చేయడం వల్ల మనం హర్ట్ అయినాం, ఆ పర్సన్ ఏ బిహేవియర్ వల్ల మనకు బాధ అనిపించింది, ఆ పర్సన్ చెప్పిన ఏ మాటలు మనల్ని హర్ట్ చేసినాయి, అవన్నీ మర్చిపోవద్దు. అండ్ తర్వాత ఆ రిలేషన్షిప్లో, ఆ బాండ్లో కొద్దిగా డిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఓవర్ కనెక్ట్ అయిపోవద్దు, ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా టైం స్పెండ్ చేయడం, అవన్నీ ఆపేయాలి. ఒక లెవెల్ దాకా చేసినాం, దాని తర్వాత మనకు రిటర్న్లో ఏం దొరికింది, ఆ పర్సన్ మనం హర్ట్ చేసిండ్రు, అది అర్థం చేసుకొని అక్కడికి ఎండ్ చేసేయాలి. బట్ రియల్గా చెప్తున్నా కదా, మనల్ని ఒక్కసారి బాధపెట్టిన పర్సన్ని మనం మర్చిపోయినాం అనుకో, ఆ పర్సన్ మనల్ని నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా బాధపెడతారు తప్ప చేంజ్ ఏం కాదు. అండ్ ఇది రియాలిటీ. మీరు యాక్సెప్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా రియాలిటీ అనేది మారదు.